ఏజెంట్ ఎటిక్వేట్సా అని ఆశ్చర్యపోతున్నారా? ఏజెంట్ మర్యాదలు ఏంటి, దానికి గోల్డెన్ రూల్స్ ఏంటి అని కొట్టిపారేయకండి. ఈ ఎటిక్వేట్స్ ఏజెంట్ మర్యాదలు తెలియక ఇండియాలో 35% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. కనీసం ఒక్కరికైనా ఈ కంటెంట్ ఉపయోగపడుతుందేమో అన్న చిన్న ఆశ. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ గా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 5 గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే. క్లయింట్ ముందు మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే విధానం చాలా ముఖ్యం. ఏజెంట్ ఎటిక్వేట్స్ అంటే ఏజెంట్ కు ఉండాల్సిన మర్యాద. మీరు క్లయింట్ దగ్గర ఎంత మర్యాదగా ప్రవర్తిస్తే క్లయింట్ మీకు అంత మౌత్ రిఫరల్స్ ఇస్తాడు. మీరు అనుకోవచ్చు నేను మంచి మర్యాద పుష్కలంగా ఉన్న వ్యక్తిని అని. కానీ కొన్ని సందర్భాల్లో సమయానుసారంగా బిహేవ్ చేయకపోతే మీరు పడ్డ కష్టం, మీ ఓపిక అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు బ్రషప్ చేసుకుంటూ ఉండాలి. బ్రషప్ చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. దానివల్ల మీ బిజినెస్ లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు నేను ఏజెంట్ యొక్క 5 గోల్డెన్ ఎటిక్వేట్స్ గురించి చెప్పబోతున్నాను. ఒక్కసారి చూడండి. రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏమైనా ట్రైనింగ్ సపోర్ట్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. గోల్డెన్ రూల్ నంబర్ 1, బీ ప్రాంప్ట్ విత్ యువర్ క్లయింట్. క్లయింట్ కి ఏ డౌట్ వచ్చినా తక్షణమే క్లియర్ చేయడానికి తన వెంటనే ఉండండి. బిజినెస్ రిలేటెడ్ గా ప్రతి చిన్న మ్యాటర్ లో ఇమ్మీడియట్ గా స్పందించడం ముఖ్యం. అది ఏజెంట్ మర్యాదల్లో ముఖ్య భాగం. అంతేకాదు, మీరు ఎంత ప్రాంప్ట్ గా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది మరియు మీ ఇంట్రెస్ట్ ను, మీ స్కిల్స్ ను పెంచుకోవడానికి దోహదపడుతుంది. గోల్డెన్ రూల్ నంబర్ 2, టైం మేనేజ్మెంట్. క్లయింట్ మిమ్మల్ని ఉదయం 10 గంటలకు కలవాలని చెప్తే మీరు ఉదయం 9:30 కల్లా అవైలబుల్ గా ఉండాలి. అది మర్యాద. అక్కడ మీకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది, కానీ అది మీ ఎటిక్వేట్ ను, మీ పంక్చువాలిటీని సూచిస్తుంది. అంతేకాదు, మీరు ఫాలో అప్ విషయంలో కూడా క్లయింట్ ని విసిగించకుండా మసులుకుంటే క్లయింట్ మీ మర్యాదకి ఫిదా అవ్వడం ఖాయం. గోల్డెన్ రూల్ నంబర్ 3, బీ రియలిస్టిక్. వాస్తవంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో క్లయింట్ దగ్గర ఉన్న బడ్జెట్ మీరు చూపించిన ప్రాజెక్ట్ తో సరిపోదు. క్లయింట్ బడ్జెట్ తక్కువ, ప్రాజెక్ట్ ప్రైస్ ఎక్కువ అవుతుంది. అలాంటి సందర్భంలో క్లయింట్ నిరాశపడే అవకాశం ఉంటుంది. డీల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అలాగని అరిచేతుల్లో స్వర్గాన్ని చూపించొద్దు. వాస్తవికంగా ఉండటం ఉత్తమం. క్లయింట్ కి తప్పుడు సలహాలు ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పి భవిష్యత్తులో ఉండే లాభాలు చెప్పి క్లయింట్ ని వాస్తవికంగా సంతృప్తి పరచాలి. క్లయింట్ కి బడ్జెట్ పరంగా కొంత ఇబ్బంది కలిగినా తృప్తి పడతాడు. అతిగా ప్రామిస్ చేయకపోవడం ఉత్తమం. గోల్డెన్ రూల్ నంబర్ 4, కమ్యూనికేషన్. సందర్భానుసారంగా మాట్లాడాలి. కొంతమంది ఏజెంట్స్ ఆఫీస్ లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు తెలుసుకున్న నాలెడ్జ్ ని A to Z క్లయింట్ కి డెలివరీ చేసేస్తారు. అంతకు మించిన నాలెడ్జ్ ఏజెంట్ దగ్గర ఉండడు. అక్కడ క్లయింట్ కి ఏజెంట్ కి మధ్యన ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఆ చిన్న గ్యాప్ లో క్లయింట్ చేజారిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏజెంట్ కొంచెం చొరవ తీసుకొని అతిగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తరచుగా బ్రీఫ్ గా గుర్తు చేస్తూ ఉండాలి. లీగల్ డాక్యుమెంట్స్ అండ్ లీగల్ ఫార్మాలిటీస్ గురించి పదే ఎగ్జాంపుల్ తో సహా గుర్తు చేస్తూ ఉండాలి. గోల్డెన్ రూల్ నంబర్ 5, బీ ఫెయిర్. న్యాయంగా ఉండండి. ప్రతి క్లయింట్ తక్కువ ధరకి మంచి ప్రాపర్టీని కొని ఎక్కువ ధరకి అమ్ముకోవాలనే ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఏజెంట్ డీల్ క్లోజ్ చేసే టైంలో తక్కువ స్థాయికి దిగజారడం కంటే న్యాయంగా మరియు నిజాయితీగా వ్యవహరించడం ద్వారా క్లయింట్ కి మీరేంటో తెలుస్తుంది. క్లయింట్ హార్డ్ అండ్ మనీ ఎక్కడికి పోదన్న నమ్మకం కలుగుతుంది. రియల్టర్స్, ఇది కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఏజెంట్ గురించి ట్రాష్ టాక్స్ వస్తూ ఉంటాయి. విమర్శలు, పుకార్లు కూడా పుట్టిస్తుంటారు. కానీ వాటిని అధిగమించి నిలబడ్డప్పుడే మీరేంటో జనాలకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ లో అద్భుతమైన ఏజెంట్ గా ఎదగాలంటే పైన చెప్పిన 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి. గుడ్ లక్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.